వ్యాపారం పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీని అరికట్టే విషయంలో మా వంతు పాత్ర పోషిస్తామంటున్నారు తెలంగాణ ఉద్యమ నాయకురాలు సునీత. మాట్లాడదాం, అసలు ఎందుకు మార్వాడీలను వ్యతిరేకిస్తున్నారు, మార్వాడీలను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ కల్చర్న ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ. నా పేరు పోత సునీతక్క. మేము వాళ్ళను బతుకు తెరువుకొచ్చిన వాళ్ళను మేము ఏమనట్లేదు. వాళ్ళ కల్చర్ బాగలేదు, వాళ్ళు చేసే బిజినెస్ అంతా పేకు. ఎందుకంటే వాళ్ళని ఇన్ని రోజులు మా తాతలు మా అయ్యల ద్వారా వచ్చిండ్రు కాబట్టి మేము మౌనంగా భరించుకున్నాం. ఇప్పుడు మా పిల్లలు పిహెచ్డి చదివి పీజీలు చదివి వాళ్ళు ఒక్కరు వచ్చి 100 మంది వచ్చి వాళ్ళు దోపిడీ చేయడము అన్ని విధాలలో పాకి వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. కాబట్టి మొన్న జరిగిన సంఘటనకు మేము అంతకుముందు 6 నెలల నుండి తెలంగాణ ఉద్యమాలే వాళ్ళను పంపించాలన్న ఆలోచనతో తీసుకొచ్చుకుంటాం అనుకున్నాం. కానీ ఈ మూమెంట్ తెలంగాణ ఉద్యమాల్లో పక్కా జరుగుతుందని ఆగినాం. బట్ ఈ మూమెంట్ని కాస్త కుట్ర కోణంతోనైతే గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలోనే ఉంది, ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ హక్కులు కావచ్చు, వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, ఎక్కడైనా బతకొచ్చు అనేది రాజ్యాంగంలో ఉంది. ఎందుకు అంటే వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళని ఎందుకు డివైడ్ చేసి పరిపాలన చేయాలనుకుంటున్నారు అనేది కూడా వారి వాదన. అమ్మ, ఈ తెలంగాణలో ఈ భారతదేశం ఒక్కోటే కాదు, ప్రపంచ దేశాలలో కూడా బ్రతుకుతుండ్రు. వీళ్ళంత బోకరోళ్ళు దంద చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. వీళ్ళు మోసము దంద కుట్ర అన్నీ చేసి ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు, మేస్త్రి ఉన్నారు అనుకో, వాడు పొద్దంతా పని చేస్తే మళ్ళీ రేపు బిజినెస్ చేసి సంపాదించుకొని ఇల్లు కట్టుకునేంత వరకు కూడా వాళ్ళు రానియకుండా వాళ్ళే టైల్స్ వేసేటోళ్ళు వాళ్ళే, పెయింట్ వేసేటోళ్ళు వాళ్ళే, బంగారం షాప్ వాందే, అన్ని కిరాణా షాప్ వాందే. వాళ్ళ పిల్లలకే ఆ వచ్చిరాని రైటింగ్ మేము ఫోన్పే గూగుల్ పే చేస్తే కూడా తీసుకోరు, క్యాష్ వేయాలి. మరి జిఎస్టీ ఏడ కడుతున్నారు వాళ్ళు? ఇది ఒక దోపిడే కదా, ఇది ఒక దొంగతనమే కదా, ఇది ఒక మోసం కదా. దీన్ని కట్టడి చేయాల్సింది గవర్నమెంట్ కదా. మరి గవర్నమెంట్ కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నారా? గవర్నమెంట్ వీటి మీద కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు గవర్నమెంట్కి చట్టం చేసే విషయంలో? ఎస్పెషల్లీ మార్వాడీలు చేస్తున్న, అందరూ అనలేము, కొందరు మార్వాడీలు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఎలాంటి చర్యలు ఉండాలని మీరు? మేము ఒక్కటే అంటున్నాం, గుజరాత్ మార్వాడి వాళ్ళను, బీహార్ వాళ్ళను మేము పొట్ట తిప్పలు వచ్చిన వాళ్ళ మేము అన్నామమ్మా. మా ఆత్మగౌరవము మమ్మల్ని దెబ్బతీసే వాళ్ళతోనే మేము ఎదిరిస్తాము. మేము బిజినెస్ చేయొద్దని అంటలేము. మేము ఒక్కటే అంటున్నాము, వాళ్ళను కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే వాళ్ళు ఉండమని అంటున్నాం. మేము ఎల్లగొట్టి మీ భారతదేశం రాజ్యాంగంతోనే మేము నడుస్తున్నాం. మా తెలంగాణ 108 దేశాలతో సమానం ఈ తెలంగాణ. అలాంటిది ఇవాళ వచ్చి నువ్వు మా ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదంటే, మా వాళ్ళు 2000 ఉంటే తాగి పడుకుంటారట తెలంగాణలో. ఎవరు వాళ్ళ ఇళ్ళలో ఏమైనా పండుకుంటారా? ఆ భాష ఏంది? ఆ భాష ఏంది? అంటే తెలంగాణ మాట్లాడమను. మేము నవాబులనే తరిమి కొట్టిన తెలంగాణను మళ్ళీ సాధించుకున్నాము. 1400 బలిదానాలు చేసినాము. మా లాఠీలు తూటాలు, మాకు కేసులు, మేము జైలు పాలై మా ఆస్తులు అమ్ముకొని మేము బ్రతికిన వాళ్ళము. ఆత్మగౌరవం దెబ్బతింటే ఎవరిని సహించలేదు. వాళ్ళకొకటే కేంద్ర గవర్నమెంట్ హండా ఉందని ఇవన్నీ మాట్లాడుతుండ్రు. వాళ్ళు గోమాత బిజినెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ అండదండ చూసుకొని ఆ గోమాతను రక్షించట్లే, గోమాత బిజినెస్ చేస్తుండ్రు. వాళ్ళే బిజినెస్ చేసేది. ఒకసారి చూసుకోమని. మేము తెలంగాణలో తెలుగు వాళ్ళు ఎక్కడ బిజినెస్ చేయట్లేదు. వాళ్ళే తెలంగాణలో ఎవరి బిజినెస్ వాళ్ళది. తెలంగాణలో కుల వృత్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళ కష్టం మీద వాళ్ళ వృత్తులు ఆధారపడి ఉంటాయి. వాళ్ళు చేసుకోకపోతేనే మేము చేసుకుంటున్నాం. మాకు వచ్చినటువంటి పనులను మేము చేసుకుంటుంటే తెలంగాణ వాళ్ళకు వచ్చినటువంటి బాధ ఏందని. అమ్మ, నువ్వు ఇప్పుడు మార్వాడి దుకాణంలో పో అమ్మ, నువ్వు ఒక తులం బంగారం పెట్టు. ఆ తులం బంగారానికి వడ్డీ ఉంటుంది. ఒక నెల కట్టకపోతే డబల్ వడ్డీ ఇస్తారమ్మా. మళ్ళీ 6 నెలలు అయితే మనకు వడ్డీ రాదు. ఇప్పుడు మా వస్తువులు కూడా రాదమ్మా. ఇంకోటి, మాకు అప్పుడు కోమాట్లు ఉండే మా ఊర్లో. కోమాట్లు ఏం చేస్తారంటే ఊర్లో ఎంతమంది ఉన్నారని చూసుకునేటోడు. ఒక కోమట ఆయన దుకాణం పెట్టిండంటే ఆయన సరుకులు ఇచ్చేటోడు, మాకు నిజాయితీగా సరుకులు ఇచ్చేటోడు, నిజాయితీ తీసుకునేది. ఆయన పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు అయితే మా ఇండ్లలోకి వచ్చేది. వీడు ఏమన్నా మా ఇండ్లలోకి వస్తాడా? మమ్మల్ని ఏమన్నా వాళ్ళ పెళ్ళిలో పిలుస్తాడా? వాడు ఏమన్నా మా పెళ్ళిళ్ళకి వస్తాడా? అది ఆ బిజినెస్ చేయొద్దని అనట్లే. నువ్వు బిజినెస్ను
నువ్వు కాళ్ళ కింద నీళ్ళలాగానే ఉండాలి. మా మీద రూబాబు ఉండి కాళ్ళ రేస్తా అంటే ఊకం. ఇలా మాదేవి లత మాట్లాడుతుంది. ఎంత దారుణం! నువ్వు మాయి ముంత అన్నది ఎక్కడ ఉంది నీకు? బొడ్డు కోసి మీ అయ్య ఎడబెట్టిండు, మీ అమ్మ ఎడబెట్టిండు. ఇక్కడ తెలంగాణ కోసము మాయి ముంత మాదేవి లతది ఏడుంది. తెలంగాణలో నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, నీ ముడ్డి కింద సీటు కోసం మాట్లాడుతున్నావు. కానీ నిజంగా మేము హిందువులం, పక్క హిందువులం. మా అవ్వలు, మా తాతలు, ముత్తాతలు మామిడి చెట్టుకు, యాప చెట్టుకు దండం పెట్టుకుని సూర్య కిరణాలకు దండం పెట్టినాకనే పొయ్యి అలికి బొట్టు పెట్టినాకనే పొయ్యి అంటు పెట్టోళ్ళు. మాకు ఆది కాలం నుండే తెలుసు మేము హిందువులం అని. నువ్వు ఇవాళ కొత్తగా వచ్చి హిందువులం మన హిందూ గుడిలోకి రమ్మని ఎల్లమ్మ ఇది పెద్దమ్మ గుడికి వస్తారా వాళ్ళు మార్వాడలు? ఎప్పుడైనా చూసిండ్రా? సంతోషమాత గుడికి వస్తారా? ఎప్పుడైనా చూసిండ్రా? పోషమ్మ గుడికి వస్తారా? వాళ్ళు ఏమైనా బోనం ఎత్తుకుంటారా? వాళ్ళు బతుకమ్మ ఆడతారా? ఏం చేయనప్పుడు వాళ్ళకి మాకేం అవసరం లేదు. వాళ్ళకి ఏం పొత్తు లేదు, కంచం పొత్తు లేదు, వాళ్ళకి ఏ పొత్తు లేనప్పుడు మాకు అవసరం లేదు. వాళ్ళు మా మీద దాడి చేయొద్దు, మా పిల్లల మీద. ఎందుకంటే మా తాతలు, మా అయ్యలు ఏదో మమకారం చూపించింది. కానీ ఇప్పుడు మా పిల్లల తరానికి, రాబోయే తరాని కోసం మేము యుద్ధం చేయవలసిందే. ఇక్కడ నుండి ఆపం. ఇలా పిడవర్తి రవన్న ప్రజా సంఘాలు అందరం కలిసి ఇది పెద్ద ఎత్తున గల్లీ నుండి భారతదేశం వరకు ఇది పెద్ద ఎత్తున ఊపుదేశం. ఇక్కడ చూడండి, నువ్వు తమిళనాడులో హిందీ భాష మాట్లాడినారు, హిందీ బుక్ లేదు అక్కడ. హిందూ వాళ్ళు ఎవరన్నా పోతేనే బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళే ఆడ కొంచెం మాట్లాడతారు. ఆడ హిందూ అన్నదే లేదు. మార్వాడీలని హిందువులు కాదంటారా? మార్వాడీలని ఇక్కడ వ్యాపారాలు చేసుకొనియరా? ఎట్లా ఉండబోతుంది మీ మూమెంట్ ఫర్దర్ గా? అమ్మ, మేము ఏమంటున్నామంటే వ్యాపారాలు చేసుకోండి కానీ దోపిడీ చేయకండి, మోసం చేయకండి. ఇంకా కొత్త దుకాణాలు పెట్టనీయం, మీ దంద ఆపాలే. ఇక్కడికి ఇంకా మేము అంటున్నామంటే మీ మీద దాడి చేయట్లేదు, మా మీద దాడి చేసి మా తెలంగాణకు వచ్చి మా గాలి తిని, మా వాటర్ తాగి, మా పైసలన్నీ తిని మా మీద అవమానపరిస్తే మేము ఊకున్నది లేదు. కొత్త దుకాణం పెట్టినా కూడా దాన్ని ఏం చేయాలో అది చేసి చూపిస్తాం, మా తెలంగాణ సత్తా చూపిస్తాం. అంటే రౌడీజమా, గుండాయిజమా? వాళ్ళు చేసింది రౌడీజం, గుండాయిజం అంటారు. దాన్ని అరికట్టే విధంగానే మేము మూమెంట్ని తీసుకొస్తున్నాం. అట్లాంటి టైంలో మళ్ళీ వాళ్ళని కొత్త షాపులు పెట్టనీయము అనే మూమెంట్ గవర్నమెంట్ ద్వారానో లేకుంటే చట్టాల ద్వారానో రావాలి. కానీ ఒక ప్రజా సంఘ నాయకురాల్లాగా మీరు ఎట్లా చెప్తారు? నేను ఒక్కటే అంటాను, మేము రౌడీజం చేయము. మా తెలంగాణలో ఎట్లా మేము పోరాడి తెచ్చుకున్నామో ఆ విధంగానే మేము ఎక్కడ షాపులు పెట్టనీయం. మా వాళ్ళు మాకు చేసేటోళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు కొత్త షాప్ ఏడో పెట్టండి. మేము రౌడీజం చేయం, దాదాగిరి చేయం, మౌనంగా ఉండి మా సమాధానం చెప్తాం. సో మొత్తానికి మౌనంగా ఉంటూనే తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం అంటున్నారు. సో ఇక్కడ వండుకుంటూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ, ఇక్కడ సంపదను సంపాదించుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టుకుంటా, ఇక్కడ దోపిడీ చేసుకుంటా అన్యాయం చేస్తున్నారు. మా బిడ్డల భావితరాలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నిజంగా వృత్తులు, వ్యాపార వృత్తులు చాలా వరకు కుల వృత్తులు ఉంటాయి. వాటన్నిటిని కూడా కొల్లగొట్టే విధంగా ఈ మార్వాడీలు వాళ్ళ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అస్సలు ఏ విధంగా తగదు. తెలంగాణ ఉద్యమం టైంలో 1400 మంది బలిదానాలు అయ్యారు. తెలంగాణ ఉద్యమం ఆ రేంజ్లో ఉవ్వెత్తి ఎగిసిపడింది. నిధులు, నియామకాలు, నీళ్ల విషయంలో ఏ విధంగానైతే పోరాడమో నిజంగా మమ్మల్ని అన్యాయం చేసే విధంగా, మా వృత్తులను, మా వ్యాపారాల మీద దోపిడీ చేసే విధంగా వాళ్ళు ఎస్పెషల్లీ మా ఆత్మగౌరవం మీద కొడుతున్నారు. ఇది సహించేదే లేదు. తరిమి కొడతాం. నిజంగా మార్వాడి గోబ్యాక్ అనే నిదాన్ని చాలా స్ట్రాంగ్గా పబ్లిక్లోకి తీసుకెళ్తామన్న ఒక అల్టిమేట్ అన్న అయితే తెలంగాణ ఉద్యమకారురాలిగా, అట్లాగే ప్రజాసంఘ నాయకురాలిగా సునీత చెప్తున్నటువంటి మాట. 100% రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.